చేయడం జరిగిందండి. రైట్. చౌదరి గారు మీరేమంటారు? నిన్న మీ కూటమి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన వాళ్ళ కార్యకర్తలకి స్పష్టంగా దిశానిర్దేశం చేశారు. లీడర్స్కి కూడా వారానికి ఒక ఎమ్మెల్యే పార్టీ హెడ్ క్వార్టర్స్లో అందుబాటులో ఉండాలి, ప్రజల నుంచి విజ్ఞప్తులు తీసుకునే ఎందుకు అని చెప్పేసి చెప్పారు. ఓ పక్క మీ నాయకుడు కూడా ట్రాన్స్ఫర్మేషన్ దిశగా ఆయన వెళ్తున్నారు. ఈ పాద నమస్కారాలు, సాష్టాంగ నమస్కారాలు అన్నీ మానేయండి, తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి, దేవుడికి నమస్కారం చేసుకోండి, అంతేగాని ఇట్లాంటి వ్యక్తి పూజలు వద్దని చెబుతున్నారు. మొత్తానికి ఏంటంటే ఈసారి కూటమి ప్రభుత్వం పూర్తిగా రిఫార్మ్స్ మీద దృష్టి పెట్టింది. ముందర అంతర్గతంగా సంస్కరణలు మొదలెట్టి తర్వాత బయట వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తోంది. అదే సందర్భంలో నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల సందర్భంగా మాట్లాడుతూ, ఆర్థిక ఉగ్రవాదులు వీళ్ళందరూ నేరస్తులందరూ కూడా దీన్ని ఇప్పుడైనా తుంచేయకపోతే ఈ ప్రమాదం చాలా దారుణంగా ఉంటుంది. ఇంకో సటిల్గా చెప్పారు, వాళ్ళు చేశారు కదా, వాళ్ళు చేయగలిగిన తప్పు మనం చేస్తే ఏంటి తప్పు అనే పద్ధతిలో ఆలోచించమాకండి, ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయొద్దు అనే విషయంలో. అది మీ పార్టీలో ఉన్న కొందరు అన్వాంటెడ్ ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయి, ఏ పార్టీకైనా తప్పదు, కలుపు మొక్కలు ఉంటాయి, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేసిన డైరెక్షన్గా ఆదేశంగా మనం చూడొచ్చా? తప్పకుండా సార్. ఈరోజు అర్జున్ గారికి, డబల్ ప్రేక్షకులకి, అలాగే జనసేన నేత సుగీత గారికి, పాల్గొనబోయే కాన్సెప్ట్ కూడా నమస్కారాలు. రాష్ట్రంలో అధికారం ప్రజలు భారీగా కుటుంబ అప్పచెప్పిన బాధ్యత పెరిగిందనే విషయాన్ని పదే పదే మా నాయకులు మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కావచ్చు, బాబు గారు కావచ్చు, లోకేష్ గారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో అధికారం మీకు ఇచ్చాము, మీరు ఆట పాడిందే పాటగా చేస్తే మళ్ళీ ప్రజలు బుద్ధి చెప్తారని ప్రతినిత్యం మమ్మల్ని హెచ్చరిస్తున్నారు. అలాగే ఏదైనా తప్పులు జరిగితే నివారిస్తున్నారు. సో ఇది ఒక మంచి పరిపక్వత కలిగిన నాయకులుగా, భవిష్యత్తు రాజకీయాలకి ఆదర్శంగా రాబోయే నాయకులకు కూడా ఇది ఒక నిదర్శనంగా మారే అవకాశం. ఎందుకంటే గతంలో 151 సీట్లతో ఎటువంటి దుర్మార్గమైన పరిపాలన చేసి ఈరోజు అబాస్పాలై పూర్తి స్థాయిలో ఓటమి గురైన ఆ పార్టీ నుంచి మనం గుణపాఠం నేర్చుకోవాలి కదా. కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మీటింగ్ పెట్టినా, ఇంకోరు మీటింగ్ పెట్టినా, ఏంటంటే ప్రతినిత్యం మన కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి విభేదాలు రాకూడదు, ఎవరిని బహిరంగ విమర్శించుకోకండి, అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, పదవులు అడగండి, తప్పులేదు, ఏ పదవి కావాలని అడగండి, చెప్పాలా చెప్పండి, వీళ్ళంత వరకు మనం న్యాయం చేద్దాం అనే విధంగా సున్నితంగా మాట్లాడడం అనేది ఒక రాజకీయ పరిపక్వత కలిగిన నాయకులుగా చెందుకుంటున్నారు. తను మార్చుకుంటూ భవిష్యత్తు రాజకీయాలకు ఆదర్శంగా కూడా ముందుకెళ్తున్నారు. ఎప్పుడైతే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రానికుండా అగ్రనాయకులు కాపాడుతున్నారంటే 100% ఆ ప్రభుత్వం 100% క్రమశిక్షణా పద్ధతిలో పోవాలని కోరుకుంటున్నారు. అట్లాగే రాష్ట్రంలో జరిగిన అన్యాయాలపైన శ్వేతపత్రాలు, విశాఖ పైన కానీ, అమరావతి పైన కానీ, పోలవరం పైన కానీ, ఈరోజు మైన్స్ పైన ఇవ్వడంతో రాష్ట్రంలో ఎంత భారీ ఎత్తున ప్రజల సొత్తును దోసేసుకున్నారనే విషయాన్ని ప్రజలకు చెప్పాలి, ప్రజలకు తెలియజేయాలి. ప్రజల నిర్ణయం మనకు భాగస్వామ్యం కావాలి. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రజలకు చెప్పాలి ఇట్లా జరిగింది. సో రాష్ట్రం అప్పుల పైన మాట్లాడడం, మైన్స్ ఏ విధంగా దోచేసుకున్నారని, మా జిల్లాలో పెద్దిరెడ్డి 800 కోట్లు ప్రతి నిమిషం కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ సాక్ష్యాధారాలతో బయటపెట్టి తగిన చర్యలు తీసుకోవాలనే వాళ్ళ యొక్క రాజకీయ అవగాహనతో ప్రజలు చెప్పడం అనేది కొంత ఆదర్శనీయం. ప్రజలు కూడా అప్రమత్తం అవుతున్నారు. ఏమో ఇంత భారీ ఎత్తున ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టారా, ఈ డబ్బులు ఒక పక్క మీ నాయకుడు అంత ట్రాన్స్పరెంట్ గా, అంత నిర్దిష్టంగా, అయ్యా మనకి ఈ శత్రుభావం వద్దు, మనం రాజకీయ ప్రత్యర్థులుగానే చూద్దామని ఇద్దరు నాయకులు చెబుతున్నా, ఇప్పుడు నిన్న విశాఖపట్నం విజయసాయిరెడ్డి గారి కేసులో ఆమెని అప్రదిష్ట పాలు చేసే విధంగా మీ నాయకులే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఎంతవరకు సమంజసం అండి? ఇబ్బంది కక్ష ఏదైనా ఉంటే రాజకీయంగా విజయసాయిరెడ్డి గారిని తీర్చుకోవాలి. దేశం మొత్తం చూసింది నిన్న. అది దేశం మొత్తం ఈ రకంగా సోషల్ మీడియాలో ఈ ట్రోల్స్ రావటం ఏంటి, పాలకపక్షం వాళ్ళు అది దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ గారు చాలా నిర్దిష్టంగా, నిజంగా ఆ విషయంలో ఆయన అప్రిషియేట్ చేసి తీరాలి. లైన్ దాటరు వాళ్ళ కార్యకర్తలు. మరి మీ నాయకులే లైన్ దాటేస్తుంటే ఒక ఆడబిడ్డని, ఆమె వ్యక్తిగత కారణాలు అవన్నీ మనకు అనవసరం, వ్యక్తిగత కారణాలు, ఆమె విడాకులు తీసుకున్నారు, చెప్పారామా, చెప్పిన తర్వాత బయటకు వచ్చి ఈ విషయం మీద ఎవరో అతను చెప్పాడు, వాళ్ళకేవో ఆస్తిగాదాలు ఉన్నాయని చెప్పాడని హైప్ చేసి కూర్చోబెట్టి మీరు కూడా కామెంట్స్ పెడుతూ సోషల్ మీడియాలో మీమ్స్ చేయటం ఎంతవరకు కరెక్టు? మీకేమీ ఆదేశాలు రాలేదు ఇట్లా చేయమాకండి అని?
సార్ నాకు తెలిసినంత వరకు మా సోషల్ మీడియా వాళ్ళు తప్పులు చేస్తుంటే ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. అయితే ఎప్పుడైతే విజయసాయి రెడ్డి గారు వ్యక్తిగత మీ విషయం బుద్ధా ఆయన బయటకు ఇంకనే వచ్చిందో- పెట్టాడండి, వాళ్ళు వీళ్ళు ఎందుకండి? మీ బుద్ధా ఇంకన మీ ఎమ్మెల్సీ పెట్టాడు, వాళ్ళు ఇంకా చిన్న సార్, చిన్న చూశాను. వాళ్ళని వదిలేయండి. చూశాను సార్, ఎందుకంటే రాజకీయ జీవితాలు వేరు, వ్యక్తిగత జీవితాలు వేరు. అట్లాగే రామారావు గారు అవినీతి అనండి, అవినీతి గురించి మాట్లాడండి, ఓకే, దాంతో ఇబ్బంది ఏం లేదు. ఆమె చాలా సాధారణ జీవనం నుంచి ఇక్కడ- మొదలుపెట్టి వాళ్ళ 100 కాసుల ఇక్కడ- బంగారం ఒంటి మీద వేసుకుని తిరుగుతున్నా అడగండి, ఇక్కడ- ఓకే. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది సార్, మీకు అది మీకు చెప్పాలి. ఎందుకంటే ఉమ్. మదన్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వెనక ఉన్న వ్యక్తి అనే విషయాన్ని గుర్తించాలి. ఈ ట్విస్ట్ మీకు కూడా తెలిసే ఉంటది బహుశా. రాజ్యసభ సభ్యులందరూ కూడా ముక్కుమ్మడిగా వేకే కుంపటి పెట్టాలని, వేరే వాళ్ళతో కలవాలని విజయసాయి రెడ్డి గారు చేస్తున్న కుట్రలో భాగంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు తెలియటంతో పూర్తి స్థాయిలో కేసులు తెచ్చడం కోసం తాడేపల్లి గెస్ట్ హౌస్ నుంచి జరిగిన కుట్ర. ఇది వాస్తవం, మీరు కూడా దాన్ని ఆ విశ్లేషించుకోవచ్చు. కుట్రలో, ఆ ఎందుకంటే ట్రాప్ లో మీరెలా పడ్డారు? ఆ ట్రాప్ లో అదే మీరు మోడీయే చెప్తూ వచ్చారు, జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో పడమాకని ఆయన చెప్తున్నా, అప్పుడు ఎలా మీరు ఇప్పుడు మళ్ళీ పడుతున్నారు మీరు. అదే ఒకవేళ నేను అదే అక్కడికే నిజం వస్తున్నా, అయితే- ఇక్కడికే వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పెద్దవాళ్ళు బుద్ధ వెంకయ్య లాంటి వాళ్ళే ట్యాబ్లు పడ్డారంటే నేను చాలా ఆచితూచి నిన్న కూడా 3-4 మాధ్యమాల్లో మాడేటప్పుడు విజయసాయి రెడ్డి గారి విషయం మాడేటప్పుడు నేను ఖచ్చితంగా చెప్పా, అది వ్యక్తిగత విషయం, ఒక మహిళపై నేను మాట్లాడదలుచుకోలేదు, ఆ వ్యక్తిగత విషయాలు నాకు అవసరం లేదు, ఇది రాష్ట్రానికి ఉపయోగపడదు అనే విధంగా మాట్లాడారు. కాకపోతే తప్పు చేయకూడదు. ప్రజా జీవితంలో ఒక నాయకుడు తప్పు చేస్తే విచారమే, కాబట్టి దాని మీద ఖండించండి, అలాంటి తప్పులు చేయొద్దండి, దాని మీద చర్య తీసుకోండి చెప్పడం. కానీ